Hello everyone, myself Dr. Rukesh, consultant pediatrician at Paramita Hospital, Madinaguda. ఈ రోజు మనం పిల్లల ఆహారం పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్స్ పిల్లలకి అవాయిడ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో పిల్లలకి ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ పిల్లలకి మనం న్యూట్రిషియస్ డైట్ ఇస్తే బెటర్ గా ఉంటుంది. వాళ్ళ హెల్త్ పరంగా, వాళ్ళ గ్రోత్ కి, వాళ్ళ న్యూట్రిషన్ కి హెల్ప్ అవుతుంది. పిల్లల ఆహారంలో ప్రోటీన్ ని ఇంక్లూడ్ చేయడం. ప్రోటీన్ అంటే మనం డైలీ హోమ్ మేడ్ ఇంట్లో చేసే దాల్ ఆర్ పన్నీర్ వెజిటేరియన్స్ అయితే, లేదా నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ అండ్ నాన్ వెజ్ వీక్లీ వన్స్ ఇవ్వడం, ఎగ్ వీక్లీ 2 times ఇవ్వడం, లేదు వెజిటేరియన్స్ అయితే డైట్ లో పన్నీర్ ని ఇంక్లూడ్ చేయడం, లేదంటే మష్రూమ్ ని అకేషనల్ గా ఇంక్లూడ్ చేయడం లాంటివి చేస్తే పిల్లలకు ప్రోటీన్ అనేది పుష్కలంగా వెళ్తుంది. దీంతో పాటు ప్రోటీన్ తో పాటు పిల్లలకి ఫైబర్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా కలిగిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ డైట్ లో ఇంక్లూడ్ చేసినట్టయితే పిల్లలకి హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్ గా ప్రోటీన్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవి పిల్లలకి రెగ్యులర్ గా వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే హెల్తీ డైట్ ఇచ్చే అవకాశం ఉంది. ప్లస్ మాక్సిమం పిల్లలకి ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ ప్రిఫర్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు పిల్లలకి ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఇది మనకి ఇంపార్టెంట్. పిల్లలకి ఏ విధంగా మనం హెల్తీ డైట్ ఇవ్వాలి అంటే, అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏమిటి అంటే, బయట దొరికే ఫుడ్స్ ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్స్ మనం చూస్తూ ఉంటాం. మార్కెట్ లో దొరికే, సూపర్ మార్కెట్ లో దొరికే బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్ అండ్ కేక్స్, మైదాతో చేసే ఐటమ్స్ అండ్ చాక్లెట్స్, ఇవన్నీ పిల్లలకి ఎంత తక్కువ ఇస్తే అంత బెటర్. ప్లస్ ప్యాకెడ్ చిప్స్ అండ్ వేరే ఇతర బ్రాండ్స్, కుర్కురే చిప్స్, ఇలాంటివి ఎంత వీలైనంత వరకు అంత తక్కువ చేస్తే బెటర్. ఎందుకంటే వీటిలో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం కానీ, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కోసం ఇవన్నీ ఎక్కువగా యాడ్ చేస్తారు. ఇవన్నీ ఇవ్వడం ద్వారా పిల్లలకి అన్హెల్తీ ఫుడ్ అలవాటు అవ్వడం వల్ల మన హెల్తీ డైట్ ఏదైతే ఉంటుందో, మన ఇంట్లో ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిఫర్ చేయరు, ఇంకా టేస్ట్ ప్రిఫర్ చేయరు, ఆ ఫుడ్ కూడా నచ్చదు వాళ్ళకి. సో అలాంటప్పుడు పేరెంట్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి, సార్ మా బాబు ఇంట్లో ఫుడ్ తినట్లేదు, రైస్ తినట్లేదు, చిప్స్ తింటున్నాడు, చాక్లెట్స్ తింటున్నాడు, ఇలా. సో ఈ బయట ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, చిప్స్, చాక్లెట్స్, క్రీమ్ బిస్కెట్స్, ఎక్కువ స్వీట్ ఉన్న బిస్కెట్స్, సో ఇవన్నీ ఎంత వీలైనంత వరకు అంత అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకొకటి, సార్ మేము జ్యూసెస్ తాగిపిస్తాం మా బాబుకి అంటారు. ఎస్పెషల్లీ టెట్రాప్యాక్ జ్యూసెస్, బయట దొరికే ప్యాకెట్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో అవి ఏమాత్రం దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి హాని చేస్తాయి తప్ప ఏమాత్రం ఉపయోగకరంగా ఉండవు. సో అలాంటి జ్యూసెస్ కూడా, సూపర్ మార్కెట్లో దొరికే జ్యూసెస్ కూడా పిల్లలకి అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకోటి మెయిన్ గా ఫాస్ట్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్, ఇన్స్టెంట్ నూడిల్స్. ఎప్పుడైతే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కి మనం ఇన్స్టెంట్ గా చేసే నూడిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇస్తూ ఉంటారు. సో అది దాంట్లో కూడా మనకు మ్యాగీ, అదే ఇన్స్టెంట్ నూడిల్స్ ఏదైతే ఉందో అది ప్రిజర్వ్ చేయడానికి దానికి ప్రిజర్వేటివ్స్ అవన్నీ యాడ్ అయి ఉంటాయి కాబట్టి అవి కూడా పిల్లలకి ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. అండ్ బయట దొరికే నూడిల్స్ అండ్ ఏదైతే మంచూరియా లాంటివి ఫాస్ట్ ఫుడ్ ఉంటాయో దాంట్లో కోటింగ్ తో పాటు వేరే మసాలాస్, ఆయిల్స్ యాడ్ చేయడం వల్ల పిల్లలకు హాని కలిగించే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, టెట్రాప్యాక్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ పిల్లలకి ఎంత తక్కువగా మనం ఇచ్చినట్టయితే వాళ్ళ ఆరోగ్యానికి అంత బెనిఫిట్ ఉంటుంది. అండ్ మనం ప్రిఫర్ చేయాల్సిన ఫుడ్ ఏమిటి అంటే హోమ్ మేడ్ ఫుడ్ మ్యాక్సిమం. ఒకవేళ అవుట్ సైడ్ ఫుడ్ అయినా సరే ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్, అండ్ దాంతోపాటు వెజిటబుల్స్, ఫ్రూట్స్. అండ్ పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడం, దాంతోపాటు డేట్స్ ఇవ్వడం, ఇలాంటి ఫుడ్ ఇచ్చినట్టయితే పిల్లలు హెల్తీగా ఉంటారు అండ్ వాళ్ళు తరచూ రోగాల బారిన పడకుండా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.